చెరువులు నాలాల్లోని ఆక్రమణల కూల్చివేతపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద వారి అక్రమ కూల్చివేతలు పర్వాలేదు కానీ పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆ పార్టీ హెచ్చరించింది. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్ రూరల్ జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైడ్రా కూల్చివేతలపై వీరు చర్చించారు. చెరువులు, నాలాలను ఆక్రమిస్తూ నిర్మించిన కట్టడాలను అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో బీజేపీ డిమాండ్ చేసింది. ఎఫ్టీఎల్లో పట్టా భూములు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని పేర్కొంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రా కూల్చివేతలు జరిపితే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరించింది. అయితే పెద్దవాళ్ళు అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలను మాత్రం బీజేపీ సమర్థించింది. కానీ పేద మధ్యతరగతి ప్రజల ఆస్తులను కూల్చివేస్తే న్యాయ పోరాటానికి సిద్ధమని చెబుతోంది. ఇక ఇదిలా ఉండగా సల్కన్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండగా 2024లో ఫాతిమా ఓవైసీ కాలేజీ వచ్చిందంటూ శాటిలైట్ ఇమేజీలను జత చేసింది. ఫాతిమా ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె అని బీజేపీ వెల్లడించింది. ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకునే దమ్ము హైడ్రా చేయగలదా అని రేవంత్ సర్కారును ప్రశ్నించింది. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.